చాలా మంది నువ్వేం పని చేస్తున్నావు, నీ పనిలో ఏమైనా నువ్వు అభివృద్ధి చెందావా, ఏమైనా సంపాదించావా అని అడుగుతూ ఉంటారు. నన్ను కూడా చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కాదు, నా బంధువులే, నువ్వు యేసు ప్రభు నమ్మావు కదరా, నువ్వేం సంపాదించావు అని. నేను అన్నాను, నేను రక్షణ సంపాదించుకున్నా, నా దేవుని సంపాదించుకున్నా. ఆస్తులు నాకు అవసరం లేదు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరము తీర్చునని వాక్యం ఉంది. ఎంత ప్రార్థన చేసినా మనకి ఏం వస్తుంది, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు ఏ ప్రార్థన అంటే ఆ ప్రార్థనలో ఉంటున్నాం, ఏం అభివృద్ధి చెందాం? నో. యేసు ప్రభువారిని గురించి పౌలు ఏమన్నాడు తెలుసా? నా దేవుడు ఐశ్వర్యవంతుడు. ఒకవేళ నీకు ఇప్పుడు బ్యాంకులో ఒక 1000 రూపాయలు నీకు లేకపోవచ్చు, బీరువాలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక 2 గ్రాములు నీకు బంగారం లేకపోవచ్చు, కానీ ఆయన నమ్మిన వారిని ఆయన పస్తు నుంచే దేవుడు కాదు.